काटना में मेरा वो आरसी काट है वो हट बोले मैं तो व्हाट्सएप कर बोले सुन ना वो लग रहा है आरसी पर वो एटीएम काटना में सही బండి ఎంత పెట్టుకున్నా హెల్మెట్ గుర్తులేపోయావా ఏం సైడ్ దెబ్బతింటుందనే హైవే మీదకే కదా వచ్చింది మనిషికి ఎక్కడ దెబ్బ తగిలినా ప్రాణాలు వచ్చారు కానీ తలకు తగిలితే కష్టం కదా ఎందుకు అంత నిర్లక్ష్యంగా జరుగుతున్నారు హెల్మెట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు నేషనల్ హైవే మీద కూర్చొచ్చావా ఎంత దూరం ఇక్కడికి 6 కిలోమీటర్లకి ఈ గ్యాప్లు ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి తెలుసా నీకు మరి ఎందుకంత నిర్లక్ష్యం నిర్లక్ష్యమే కదా మరి పోలీసులు చెప్తానే ఉన్నారు కదా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని డాక్యుమెంట్స్ ది వాడు కంపల్సరీ తాగుంటాడు ప్రసాద్ మాకు ముద్దు గుర్తు కంటెంట్ కనపడుతుంటే అందరికీ కూడా విజ్ఞప్తి మనకి ఈ మధ్య కాలంలో మనకి హైవేల మీద ఎక్కువ యాక్సిడెంట్ జరగడం చూస్తూ ఉన్నాము పోలీసు వారు అందరికీ కూడా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైక్ రైడర్ వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేయండి అదేవిధంగా ఈ కారు ట్రావెల్ చేసే వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీరు చనిపోయేది కాక మీ ఫ్యామిలీ కుటుంబాలను కూడా రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్పేదంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తతో ఈ చట్టపరమైన ఈ రూల్స్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయాణిస్తే ఇంటికి సేఫ్గా వెళ్తారు వీటిని పాటించకుండా నిర్లక్ష్యంగా ధోరణిలో వెళ్తూ ఉంటే మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించి తగిన మూల్యం చెల్లించుకోవడం మనం రోడ్ల మీద చూస్తూనే ఉన్నాము కాబట్టి పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మీరు వెళ్తే మంచిది అదేవిధంగా ఇప్పుడు ఈ చలాన్స్ కూడా హెల్మెట్ లేకపోయినా కానీ లేకపోతే సీట్ బెల్ట్ లేకుండా చలాన్స్ భారీగా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి చలానా వేసి మళ్ళీ బళ్ళు చీజ్ చేసే పరిస్థితి కాకుండా తప్పనిసరిగా మీరు అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము సెకండ్ డ్రైవ్ కేసులో కూడా బుక్ అయితే మేము ఇప్పుడు జడ్జి గారు ఒక వారం రోజులు 2 వారాలు జైలు శిక్ష కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎవరైతే ఈ వాహనదారులు ఉన్నారో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ఈ డ్రైవర్లను చెక్ చేసుకోమని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాము అదేవిధంగా మనం ఇక్కడ రోజు ఈ హైవే మీద ఈ హెల్మెట్ డ్రైవ్ ఈ ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాము అటు మీద భారీ చలాన్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మైనర్ బాలులకి పిల్లలకి వీళ్ళకి బైకులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు హైవే మీదకి అట్లాంటివి చేయొద్దు దయచేసి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న విధంగా రూల్స్ పాటించండి హెల్మెట్ రైడింగ్ చేయండి ఏంటి పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మీరు సేఫ్గా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం